హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అశ్వత్థామకు కృష్ణుడు ఎందుకు శాపం పెట్టాడు? 1000 సంవత్సరాల వరకు అంటే ఇప్పటి వరకు కూడా అశ్వత్థామ బతికే ఉన్నారని నమ్మకం ప్రజలకు. ఎందుకు? ఇది ఒక మహాభారతంలోని ఒక చిన్న కథ. మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత చాలా మంది గొప్ప వీరులు చనిపోయారు. గురువు ద్రోణాచార్యుల కొడుకు అశ్వత్థామ మాత్రమే బతికి ఉన్నారు. తన తండ్రి యుద్ధంలో చనిపోవడం వల్ల అతను చాలా కోపంగా ఉన్నారు. ఒక రాత్రి కోపంతో అశ్వత్థామ పాండవులు శిబిరంలోకి రహస్యంగా వెళ్లారు. పాండవులకు బదులుగా అతను నిద్రిస్తున్న ద్రౌపది 5 కొడుకులను పొరపాటున చంపేశారు. అంటే ఉప పాండవులను చంపేశారు. ఇది చూసిన ద్రౌపది చాలా పెద్దగా ఏడ్చింది. పాండవులు అశ్వత్థామను పట్టుకొని శ్రీకృష్ణుడి ముందు నిలబెట్టారు. అశ్వత్థామ చేసిన క్రూరమైన పనిని కృష్ణుడు చాలా కోపంగా ఉన్నాడు. కానీ ద్రౌపది తన దయగల హృదయంతో ఇలా అన్నది: అతన్ని చంపవద్దు. అతను గురువు ద్రోణాచార్యుడికి ఉన్న ఏకైక కొడుకు. నాకు ఎంత బాధ ఉందో అతని తల్లికి కూడా అంతే బాధ కలుగుతుంది. ఇది విన్న కృష్ణుడు అశ్వత్థామను చావుకు బదులు ఒక శాపం ఇచ్చారు. నువ్వు 1000 సంవత్సరాలు బతుకుతావు. నువ్వు బాధాకరమైన గాయాలతో భూమిపై తిరుగుతూ ఉంటావు. నీకు శాంతి, ప్రేమ, గౌరవం లభించవు. అశ్వత్థామ అడవులలో తిరుగుతూ నయం కాని గాయాలతో బాధపడుతూ ఉన్నారు. అయితే కొన్ని జానపద కథలు మరియు ప్రాంతీయ సాంప్రదాయాలు ఇలా చెబుతాయి: చాలా సంవత్సరాల తర్వాత గొప్ప ఋషులు అతన్ని కోసం ప్రార్థించారు. కొన్ని కథలలో కలియుగం చివరిలో కల్కి అవతారం అంటే విష్ణుమూర్తి చివరి అవతారం వచ్చినప్పుడు అశ్వత్థామకు నయమై తన శాపం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు కూడా భారతదేశంలో ప్రజలు అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నారని అడవులలో మరియు దేవాలయాలలో తిరుగుతూ క్షమ కోసం ఎదురు చూస్తున్నారని నమ్ముతారు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజంగా అశ్వత్థామ బతికే ఉన్నారా? కామెంట్ చేయండి. మీకు ఈ కథ గనుక నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవతల కథల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.